వెల్కమ్ టు రాజనీతి. ఆర్సీబీ జట్టు మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ట్రోఫీ గెలిచినందుకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు, దాదాపు ఒక 50 మంది గాయపడ్డారు. చనిపోయిన వాళ్ళంతా కూడా 25 ఏళ్ల లోపు ఉన్నోళ్ళే, యువకులు, టీనేజర్లు. 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మహిళలు కూడా ఉన్నారు వాళ్ళల్లో. దేశంలో ఇటీవల కాలంలో ఏ క్రీడా కార్యక్రమం సందర్భంగా కూడా ఇలాంటి దుర్ఘటన జరగలేదు. ఎప్పుడో దాదాపు 45 ఏళ్ల క్రితం 80లో అనుకుంటా కలకత్తాలో ఫుట్బాల్ టీంలు ఉండేవి. ఇలాగే క్లబ్బులు ఉండేవి. మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ అని 2 క్లబ్బులు ఉండేవి, పెద్ద క్లబ్బులు. వాటి మధ్య పోటీ జరుగుతున్నప్పుడు కలకత్తాలో ఆ 2 జట్ల అభిమానుల మధ్య గొడవ జరిగి 16 మంది చనిపోయారు. ఆ తర్వాత ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదు. మనం కాకపోతే యూరోప్లో వింటుంటాం, చదువుతుంటాం, పేపర్లలో చూస్తుంటాం. యూరోప్లో ఫుట్బాల్ టోర్నమెంట్లు జరిగినప్పుడు ఇట్లాగే అభిమానుల మధ్య గొడవలు, కొట్లాటలు, చావులు, తొక్కిసలాటలు ఇవన్నీ జరిగిన ఘటనలు చూసాం. మనకి ఈ 40-50 ఏళ్లలో తొలిసారిగా ఇలాంటి దుర్ఘటన మనం చూసాం బెంగళూరులో. ఈ ఐపీఎల్ జట్లు దేశానికో రాష్ట్రానికో ప్రాతినిధ్యం వహించేవి కావు. డబ్బున్న పెద్ద పెద్ద కార్పొరేట్లంతా కూడా కోట్లు ఖర్చు పెట్టి ఆటగాళ్లను కొంటారు, వాళ్ళ జట్టు తరపున ఆడిస్తారు. ఈ ఆటగాళ్ళు కూడా పర్మనెంట్గా ఆ కార్పొరేట్ జట్టులో ఉండరు. కొంతమంది సీజన్ మారిందనుకోండి, కొంతమంది ఉంచుకుంటారు, కొంతమందిని వదిలేస్తారు. వదిలేసిన వాళ్ళని ఇంకో కార్పొరేట్ జట్టు కొంటుంది. అట్లాగే ఆటగాళ్ళకి రేట్లు పర్ఫార్మెన్స్ని బట్టి పెంచుతుంటారు, తగ్గిస్తూ ఉంటారు, రకరకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈ జట్ల మీద అజమాయిషీ కూడా వాళ్లే చేస్తారు. మనం లాస్ట్ సీజన్లో చూసాం, ఈ సీజన్లో కాదు, పోయిన సీజన్లో లక్నో జట్టులో కేఎల్ రాహుల్ ఆడాడు. కేఎల్ రాహుల్ సరిగా ఆడలేదని ఆ జట్టు యజమాని గోయంకా డైరెక్ట్గా అందరి ముందు, మీడియా ముందే అతన్ని తిట్టేశాడు. అంటే అంత పెత్తనం చేస్తారు వాళ్ళు. సో వాళ్ళ జట్లు, వాళ్ళ సొంత జట్లు, ముంబై ఇండియన్స్ అంటే అంబానీ జట్టు, పంజాబ్ సూపర్ కింగ్స్ అంటే ప్రీతి జింతా జట్టు, లేదంటే చెన్నై సిఎస్కే అంటే అది ఇంకో కార్పొరేట్ జట్టు. అట్లా ఉంటుందన్నమాట. ఏ కార్పొరేట్ కంపెనీకి వాళ్ళ జట్టు ఉంటుంది. రాష్ట్రాల తరపునో దేశాల తరపునో ఆడే జట్లు కావు ఇవి. రాష్ట్రాల తరపున మామూలుగా రంజీ ట్రోఫీ ఉందనుకోండి, రాష్ట్ర జట్లు పోటీ పడతాయి. లేదా వరల్డ్ కప్పు, ఛాంపియన్స్ ట్రోఫీ ఇవన్నీ దేశాలు మధ్య జరుగుతాయి. లేదంటే టెస్ట్ మ్యాచ్లు దేశాల మధ్య జరుగుతాయి. సో వాటి కోసం మన జట్లు గెలవాలి, మన రాష్ట్ర జట్టు గెలవాలి, మన దేశ జట్టు గెలవాలి అని మనం సపోర్ట్ చేసినా, ప్రోత్సహించినా, ఎంజాయ్ చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఈ విజయ్ మాల్యా జట్టు, అంబానీ జట్టు, ప్రీతి జింతా జట్టు, లేదంటే ఇంకో XYZ వాళ్ళ జట్ల కోసం ఇక్కడ వీళ్ళు ఉర్రోతలకి పోతూ ఉంటారు టీవీల ముందు కూర్చొని, స్టేడియంలో కూడా. నిజం చెప్పాలంటే ఈ ఐపీఎల్ వచ్చాక అసలు సిసలు క్రికెట్కు అర్థం లేకుండా పోయింది. చాలామందికి, పెద్దతరం వాళ్ళకైతే క్రికెట్ మీద ఆసక్తి కూడా తగ్గిపోయింది. బ్యాటింగ్లో టెక్నిక్ అంటే వీరబాదుడిని ఆస్వాదించేవాళ్ళు తయారయ్యారు. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చూడలేని పరిస్థితి, నాణ్యమైన స్పిన్ బౌలింగ్ తావులేని 2020లు ఇవి. ఈ 2020 క్రికెట్ ఇచ్చే ఇన్స్టెంట్ కిక్కి యువత అలవాటు పడ్డారు. నేను దాదాపు 1987 వరల్డ్ కప్ నుంచి క్రికెట్ మ్యాచ్లు టీవీలో చూస్తూ ఉంటాను. అది దాదాపు 2011-12 వరకు కూడా చూశాను. ఆ తర్వాత అంతకుముందు 15 ఏళ్ల క్రితం టెస్ట్ మ్యాచ్లు కూడా చూసేవాడిని క్రమం తప్పకుండా. ఆ తర్వాత క్రమేపీ ఆసక్తి తగ్గిపోతూ వచ్చింది. కారణం ఏంటంటే ఈ ఐపీఎల్ 2008లో వచ్చింది ఐపీఎల్. అప్పటి నుంచి వీరబాదుడుగాళ్ళు, ఉతుకుడుగాళ్ళు తయారయ్యారు. కానీ నాణ్యమైన బ్యాట్స్మెన్ కానీ, నాణ్యమైన బౌలర్లు కానీ, పైగా అప్పుడున్న మంచి ఆటగాళ్ళని చూడటం మూలంగానో, ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్న ఆటగాళ్ళు లేకపోవటం మూలంగానో ఆసక్తి క్రమంగా తగ్గుతూ వచ్చింది. దీనికి ఐపీఎల్ కూడా కారణమే. ఇది ఒక రకమైన జోదంగా మారిపోయింది. ఇక్కడ జరిగేది ఫక్తు వ్యాపారమే. డబ్బు పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించే ప్రక్రియ. స్టేడియంలో కూర్చొని చూడాలన్నా, లేదా టీవీలో చూడాలన్నా, టీవీలో అయితే పే ఛానల్లో వస్తుంది, స్టేడియంలో చూడాలన్నా టికెట్లు కొనాలి. అలాగే దీనికి యాడ్స్, రకరకాలు ఇవన్నీ ఉంటాయి. సో కార్పొరేట్లు ఏంటంటే డబ్బులు పెడతారు, డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళ తరపున డబ్బులు తీసుకొని వీళ్ళు ఆడుతూ ఉంటారు. దీని మూలంగా బెట్టింగ్ మాఫియాలు పెరిగిపోయినాయి. బెట్టింగ్ మాఫియాల బారిన పడి కుటుంబాలు గుల్లైపోతున్నాయి. కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. మన దేశం తరపున ఆడిన క్రికెట్ జట్టు టెస్ట్ మ్యాచ్ గెలుస్తానో లేదా వరల్డ్ కప్ గెలుస్తానో సంబరాలు చేసుకుంటే మంచిది, తప్పు పట్టడం కూడా దాన్ని. కానీ ఎవరో కార్పొరేట్ తరపున ఆడిన జట్లు గెలిస్తే దానికి రోడ్ల మీదకి వచ్చి హడావిడి చేయటం మతిలేనితనానికి నిదర్శనం.
బెంగళూరులో జరిగిన తొక్కిసలాటే కాదు, బెంగళూరు గెలిస్తే, బెంగళూరులో విజయ్ మాల్యా జట్టు గెలిస్తే విజయవాడలో కూడా సంబరాలు చేసుకున్నారు. విజయవాడలో మోటార్ సైకిల్ ర్యాలీ తీశారు, ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. అట్లాగే దారిని పోయే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల మీదకి ఎక్కి ఎగిరి గంతులేశారు. వీళ్ళని యువత అనాలో, అరాచక శక్తులు అనాలో. ఇలాంటి యువతతో ఈ సమాజం రేపు ఎటుపోతుంది అని ఆలోచన వస్తే భయం వేస్తుంది. బెంగళూరు జట్టు గెలిస్తే బెజవాడలో రోడ్ల మీద, బస్సుల మీద చిందులేయటం ఏంటి? జీవితంలో ఎలాంటి లక్ష్యం లేకుండా గాలికి తిరిగే మందలతో అందరికీ ముప్పే. ఇక్కడ బెంగళూరు ఇష్యూలో కర్ణాటక ప్రభుత్వానికి కూడా తప్పు ఉంది. కర్ణాటక జట్టు రంజీ ట్రోఫీ గెలిస్తే ఆ జట్టును సన్మానిస్తే, ఆ జట్టుకి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తే అందులో ఒక అర్థం ఉంది. కానీ క్లబ్ క్రికెట్ గెలిచిన జట్టుకు సన్మానం చేయటం ఏంటి? ఆర్థిక నేరస్తుడు విజయ్ మాల్యా భాగస్వామ్యం ఉన్న జట్టు గెలిస్తే సన్మానం చేయటం ఏంటి? ప్రభుత్వాలు ఇలాంటివి ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ సంఘటన ఒక్కటే కాదు, దేశంలో ఇలాంటి తొక్కిసలాట మరణాలు ఇటీవల కాలంలో ఎక్కువైపోయినాయి. ఎందుకంటే వెర్రిగా అటెండ్ అవటం, ఏ కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమానికి ఎగబట్టడం, చిన్నపిల్లలతో సహా వెళ్ళటం, తొక్కిసలాట జరిగితే ప్రభుత్వాల మీద విమర్శలు గుప్పించడం. ప్రభుత్వాలు, పోలీసులు కూడా ఏం చేయలేవు. ఒక్కోసారి మనకు విచక్షణ ఉండాలి. కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది, అసలు ఎంతమంది చనిపోయారో తెలియదు. వాస్తవ సంఖ్య వందల్లో ఉంది, ప్రభుత్వం బయట పెట్టలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కుంభమేళాకి ఎగబడి వెళ్ళారు, దక్షిణాది నుంచి కూడా వెళ్ళారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగింది, వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం తొక్కిసలాట. ఏం వైకుంఠ ఏకాదశి రోజు చూడకపోతే తర్వాత రోజు వెంకటేశ్వర స్వామి కనపడ్డా దర్శనం చేసుకోలేరా? ఇదొక వెర్రి. దీనికి తోడు కొంతమంది ప్రవచనకారులు ఫలానా రోజున ఫలానా ముహూర్తంలోనే దర్శిస్తే 1000 జన్మల పుణ్యఫలం తగ్గుతుందనో, లేకపోతే ఏదో రకరకాల ఇవన్నీ బ్రహ్మాండం భజగోవిందం అన్నట్టు చెప్తూ ఉంటారు. దాన్ని నమ్మి ఎగబడిపోతూ ఉంటారు. సినిమాలు రిలీజ్ అయితే తొక్కిసలాట. ఆడెవడో సినిమా తీస్తాడు, ఆ సినిమా హిట్ అయితే డబ్బులు వచ్చేది ఆడికి, ఆ సినిమాలో నటించిన హీరోకి డబ్బులు ఇస్తారు. ఆ సినిమాని మొదటి ఆటే చూడాల్సిన అవసరం ఏముంది? ఒకరోజు 2 రోజులు ఆగితే రద్దీ తగ్గుతుంది కదా. వాటికి మహిళలు కూడా వెళ్ళటం, పిల్లలను కూడా తీసుకెళ్ళటం, తొక్కిసలాటలో ఇబ్బంది పడటం, చనిపోవటం, ఇదంతా పిచ్చికి పరాకాష్ట. జనాల్లో పెరిగిపోతున్న వెర్రి దీనికి కారణం. వెర్రి భక్తి, వెర్రి హీరోల పిచ్చి, వెర్రి రాజకీయ నాయకుల పిచ్చి. ఈ పిచ్చి ముదిరిపోవటం మూలంగానే ఇలాంటి ఘటనలన్నీ జరుగుతున్నాయి. ఈ పిచ్చితనాన్ని తగ్గించుకోకపోతే భద్రతాపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. Like, share and subscribe to Rajaniti channel.